శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే విజయనగరం, రైల్వే విశాఖపట్నం. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ఈ నెల 9వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఉగాది మరియు శ్రీరామనవమి పూజా మహోత్సవములు నిర్వహించబడుతుంది. ఉగాది రోజున మంగళవారం 9వ తారీఖు తెల్లవారి కాకడవార్త మొదలయ్యి అనంతరం బాబా గారికి భక్తుల స్వహస్తాలతోటి పాలు గాని పంచామృతాలు గాని నదీ జలాలతోటి స్వామివారికి భక్తుల స్వహస్తాలతో ఎవరికారు పాలు తెచ్చుకోవచ్చు, అది తెచ్చి స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఆ మహాభాగ్యం ఈ యొక్క మందిరంలోనే నిర్వహించబడుతుంది. ఎక్కడ ఈ విధంగా ఎక్కడ జరగదండి. అలాగే వచ్చిన ప్రతి భక్తుడు ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుని స్వామివారి అభిషేకం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారికి అలంకరణ తర్వాత స్వామివారి మధ్యాహ్న ఆరతి, తర్వాత స్వామివారికి ఏకాంత సేవ. ఏకాంత సేవ తర్వాత ఉగాది సందర్భంగా భక్తులకు ఒకవేళ ఒక 500 మందికి సాయిబాబా నిత్యాన్న ప్రసాదం ఎలాగ పెడతాం, అలాగా మహా అన్న ప్రసాదం, సాయిబాబా మహా అన్న ప్రసాదం అవాళ అందజేయడం జరుగుతుంది. ప్రతి భక్తుడు వచ్చి కొత్త సంవత్సరాది రోజున బాబా గారి యొక్క అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 6:15కి సంధ్యాహారతి, అనంతరం బాబా వారి సహస్రనామార్చన పంచాంగ శ్రవణం 7 గంటల నుంచి మందిర ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించబడుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో ప్రతి ఒక్కరు పాల్గొని వారి యొక్క అదృష్టాన్ని ఫలితాన్ని
చదివి వినిపిస్తారు. అది కూడా ఆలకించవలసి కోరుతున్నాం. అలాగే 8 గంటల నుంచి సాయిబాబా భజన నిర్వహించబడుతుంది. దీంట్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనేందుకు కోరుతున్నాం. అలాగే 9 గంటలకు సాయిబాబా వారి హారతి నిర్వహించబడుతుంది. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఇలాగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అంటే 17వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఎవరైనా ఈ పూజలో కానీ లేదంటే ఈ కార్యక్రమంలో పాల్గొవాలంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఉదయం సాయంత్రం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీర్థ ప్రసాదం అందజేయబడుతుంది ప్రతి భక్తుడికి. అలాగే 17వ తారీఖున 4వ నెల శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పాల్గొనుకుంటున్నాం. అలాగే ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం మహాన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం.